దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మోడల్ నటి ట్విషా శర్మ మృతి కేసులో సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. మరణానికి కొద్దిసేపటి ముందు మెట్లపైన ట్విషా శర్మకు ఆమె భర్త సమర్థ్ సింగ్ మరికొందరు కలిసి సిపిఆర్ చేయడానికి ప్రయత్నించినట్లు సీసీ ఫుటేజ్లో కనిపించింది. ఇదంతా జరుగుతున్న సమయంలో ట్విషా శర్మ అత్త మాజీ న్యాయమూర్తి అయిన గిరిబాలా సింగ్ ఒక గది లోపలికి బయటికి తిరిగినట్లుగా కూడా సీసీ ఫుటేజ్లో కనిపించింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ముగ్గురు వ్యక్తులు కలిసి ట్విషా శర్మ మృతదేహాన్ని కిందకు తీసుకువచ్చినట్లుగా సీసీ ఫుటేజ్లో రికార్డైంది. మాజీ మోడల్ ట్విషా కేసులో అసలేం జరిగింది? పోలీసులు ఏం చెబుతున్నారు? మధ్యప్రదేశ్లోని భోపాల్లో పెళ్లైన 5 నెలలకే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. అత్తింటి వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుందని మహిళ తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఉండగా తమ కోడలికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందంటూ అత్తా భర్త ఆరోపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు చెందిన ట్విషా శర్మ మోడలింగ్ తో పాటు ఫ్యాషన్ డిజైనింగ్ లో పనిచేశారు. డేటింగ్ యాప్ ద్వారా 2024లో భోపాల్కు చెందిన న్యాయవాది సమర్థ్ సింగ్ పరిచయం అయ్యాడు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించిన సమర్థ్ సింగ్ ట్విషా శర్మ అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. అత్తింట్లో సుఖంగా ఉంటుందని అనుకున్న ట్విషా శర్మ తల్లిదండ్రులకు మే 12వ తేదీన పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది. ట్విషా ఆత్మహత్య చేసుకుందని చెప్పడంతో తల్లడిల్లిపోయారు. గతంలో భోపాల్ కోర్టులో జడ్జిగా పనిచేసిన గిరిబాలా సింగ్ అదనపు కట్నం కోసం వేధించేదని ట్విషా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కుమార్తెది ఆత్మహత్య కాదని హత్య అని ఆరోపిస్తున్నారు. ట్విషా మెడపై గాయాలున్నాయని తమకు అనుమానం ఉందని మరోసారి పోస్టుమార్టం చేస్తే నిజాలు బయటపడతాయంటూ తల్లిదండ్రులు చెబుతున్నారు. కుమార్తె మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ట్విషా శర్మ స్నేహితులతో చేసిన చాటింగ్ వివరాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తాను ట్రాప్ లో పడ్డానని పెళ్లైన తర్వాత కేవలం కుటుంబం మాత్రమే వస్తుందంటూ మెసేజ్ లో పేర్కొంది. ఎవరైనా తమ గురించి ఆలోచించుకోవాల్సిన బాధ్యత ఉందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. मेरी सरकार से अपील है कि यहाँ हम एक बहुत बड़े सिस्टम के खिलाफ लड़ रहे हैं। हम पहले दिन से जब 12 तारीख की 10:05 तक हमारी बात हुई बिटिया की और उसके 15 मिनट बाद जो है उसकी डेथ हो गई और हमें इसकी खबर जो है हमारे लगातार कॉल करने पर फोन नहीं उठाया जा रहा था। एक आधे घंटे बाद फोन उठाया गया गिरिबाला सिंह जो उसकी सास थी और उन्होंने उसको बताया कि शी इज नो मोर। ట్విషా శర్మ ఆత్మహత్య కేసును సీరియస్ గా తీసుకున్న భోపాల్ పోలీసులు దర్యాప్తు కోసం సిట్ ను ఏర్పాటు చేశారు. రీపోస్ట్ మార్టం తర్వాత అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. ట్విషా ఆత్మహత్యకు కారకులైన వారిని వదిలిపెట్టేది లేదంటూ భోపాల్ పోలీసులు చెబుతున్నారు. విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయంటున్నారు పోలీసులు. अभी पीएम में तो ऐसी कोई भी चीज़ अभी नहीं आई है और पीएम रिपोर्ट के संबंध में परिजनों को कुछ क्वेरी थी और हम लोगों को भी इसमें कुछ क्वेरी करनी थी डिटेल में। तो इस संबंध में क्वेरी के लिए एम्स जो प्रशासन है प्रबंधन उनको भी एक लेटर लिखा गया है और जो लैगेज मटेरियल है उसके संबंध में भी दिया गया है। संभवतः आज रिपोर्ट आ जाएगी तो स्थिति लैगेज मटेरियल के संबंध में तथ्य आए हैं सामने। तो उसमें चूंकि लगेज मटेरियल उसमें जब्त हो गया था लेकिन जो तत्कालीन इन्वेस्टिगेटिंग ऑफिसर थे उनके द्वारा पीएम के साथ वो नहीं दिया गया था। तो इस संबंध में उनकी भूमिका देखी जा रही है और जिस तरीके से आती है सामने तो निश्चित तौर पर वैधानिक कार्रवाई। పోలీసులు కేసు నమోదు చేయడంతో ట్విషా శర్మ అత్త గిరిబాలా సింగ్ ముందస్తు బెయిల్ కోసం భోపాల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లో కీలక విషయాలు వెల్లడించింది. ట్విషా శర్మకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందంటూ గిరిబాలా ఆరోపిస్తున్నారు. ఏప్రిల్ 17న నోయిడా నుంచి భోపాల్ వచ్చినప్పుడు పెద్ద మొత్తంలో గంజాయి సేవించి ఇంటికి వచ్చిందన్నారు. అయితే తమ ఇంట్లో డ్రగ్స్ తీసుకునేందుకు అవకాశం లేకపోవడంతో డిప్రెషన్ లోకి లోనైందంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. आपकी पत्नी ने गर्भ धारण किया था, कैसा महसूस हुआ? फिर आपकी पत्नी कहे कि हमें नहीं चाहिए गर्भ। बहुत सारे सवाल आ सकते हैं मन में. इट इज पॉसिबल दोनों के बीच में कोई ऐसी वार्तालाप हुई हो. इट्स पॉसिबल. और मैं यह कुछ हाइपोटेक्निकल कुछ नहीं कह सकती क्योंकि शी वॉज ऑन शिजोफ्रेनिक ड्रग्स. अगर उसने कुछ कहा भी है क्योंकि एक शिजोफ्रेनिक के अंदर 2 लोग बात करते हैं, इकट्ठा बात करते हैं. కానీ తల్లిదండ్రులు మాత్రం గిరిబాల ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. కేవలం